వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తనకు బాగా అలవాటైన ఆట మొదలుపెట్టారు. భారీ వర్షాలతో రాష్ట్రం 4 రోజులుగా అతలాకుతలమైంది. కనీవిని ఎరుగని వరదలతో విజయవాడ నగరం 3 రోజులుగా ముంపులో నానుతోంది. అక్కడి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు తెగిపోయి జనజీవనం కుంటుతోంది. బాధితుల్ని ఆదుకునేందుకు అనేక మంది బారులు తీరుతున్నారు. వైసీపీ శ్రేణులు మాత్రం సహాయ కార్యక్రమాలు ఎక్కడా కనబడడం లేదు. దానికి సాక్ష్యం ఈరోజు సాక్షి పత్రికే. బాధితులను ఆదుకునేందుకు ఫలానా చోట వైసీపీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారన్న వార్త ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. రెండో పక్క వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన అనుయాయులు, ఆయన నడిపే మీడియా యథాశక్తి తప్పుడు వార్తలు చెలామణిలో పెడుతున్నారు. వారికి అది కొట్టిన పిండి. వారి నాయకుడికి మంచినీళ్ల ప్రాయం. ఈ తప్పుడు వార్తల ప్రచారం అనే దారిని నడిచి జగన్ 2019లో అధికార సోపానాలు చేరుకున్నారు. ఆయన నడక వలనే ఆ దారి బాగా నలిగింది. ఆ నలిగిన దారిన మళ్ళీ నడక మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. గమ్యం మళ్ళీ అదే అధికార పీఠం, అదే అందలం. దానిని అందుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. వరదల నేపథ్యంలో జగన్ అండ్ కంపెనీ సాగిస్తున్న దుష్ప్రచారం వైనాలు మచ్చుకు 2 చూద్దాం. మొన్న జగన్ బెజవాడ ముంపులో మోకాళ్ళలోతు నీళ్లలో కొద్దిసేపు తిరిగారు. బహుశా జీవితంలో మొదటిసారి కావచ్చు. ఆ సందర్భంగా మీడియాకు కొన్ని ఆణిముత్యాలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం మునగకుండా ఉండేందుకు వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తారన్నది వాటిలో ఒకటి. వెలగలేరు లాకులు, అవి గేట్లు కాదు, లాకులు. ఆ లాకులు ఎత్తిన మాట నిజమే. లాకులు ఎత్తకపోతే మరింత ఉపద్రవం సంభవించేదో మనం ఊహించలేము. లాకులు ఎత్తినా ఒక పక్క బుడమేరు అసలు దారితో పాటు రెండో పక్క డైవర్షన్ కెనాల్లోకి కూడా ప్రవాహం వెళుతూనే ఉంది. అప్పుడు బుడమేరుకు వచ్చిన వరద ప్రవాహాన్ని అటు బుడమేరు కానీ ఇటు డైవర్షన్ కెనాల్ కానీ భరించే పరిస్థితి లేదు. వాటికి ఆ సామర్థ్యం లేదు. కాబట్టే ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడ్డాయి. ఎగువన పడ్డాయి, దిగువన డైవర్షన్ కెనాల్కు పడ్డాయి. కిందకు వెళ్ళిన ప్రవాహమైనా, కట్టలు తెగిన ప్రవాహమైనా మొత్తం విజయవాడ శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిందే. అంటే ఇప్పుడు మునిగిన ప్రాంతాలకు అన్నమాట. మరో దారి లేదు. ఇప్పుడే కాదు, ఏవైనా శాశ్వత నివారణ చర్యలు చేపట్టకపోతే ఎప్పుడైనా కానీ బుడమేరు పొంగితే బెజవాడ మునగాల్సిందే. దానికి తిరుగులేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా గేట్లు ఎత్తి నీటి ప్రవాహాన్ని మళ్లించలేదు. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర లాగులు ఎత్తితే నీరు తన సహజ మార్గాన కొలేరు దారి పడుతుంది. ఆ దారిలో విజయవాడ ఈ మధ్య అడ్డగోలుగా పెరిగింది. ఆ అడ్డగోలుగా పెంచిన పుణ్యంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల వాటా తక్కువేమీ కాదు. మొన్న ప్రకాశం బరాజ్ దగ్గర 11,40,000 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్ళింది. ఇలాంటి వరద ప్రవాహం చరిత్రలో లేదు. ఈ తరహా సందర్భాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అట. చంద్రబాబు ఇల్లు కాపాడటానికి సృష్టించిన వరద అన్నమాట. నిజానికి డైవర్షన్ కెనాల్ ద్వారా వెళ్ళిన బుడమేరు నీరును ఉప్పొంగుతున్న కృష్ణానది స్వీకరించనే లేదు, వెనక్కి నెట్టింది. ఏ 10-15 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని స్వీకరించినా 11 లక్షల క్యూసెక్కులు పైగా వరదతో ఉరుకుతున్న కృష్ణానదిలో అదేమాత్రం. పైగా అప్పటికే చంద్రబాబు నివాసం మునిగిందని ఓ పక్క సాక్షి మీడియా, మరో పక్క వైసీపీ నేతలు ఇల్లెక్కి అరుస్తున్నారు. మునిగిపోయి ఉన్న ఇల్లు మునగకుండా చూసేందుకు నీటి ప్రవాహాన్ని మళ్లించారన్నమాట. జగన్ ఇంకా చాలా చెప్పారు, చాలా ఆరోపణలు చేశారు. వాటిని ఇక్కడ ప్రస్తావించడం కూడా దండగా. కానీ ప్రాజెక్టుల నిర్వహణ, వాటిల్లో ఫ్లడ్ కుషన్ ఉంచుకోవడం అన్న అంశంలో జగన్ మాటల్లో డొలతనాన్ని ఎండగట్టాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. తర్వాత ఒకసారి తీరిగ్గా పనిచేస్తాను. మొన్న జగన్ కృష్ణలంక వైపు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు, మీరు దయతలిచి ఆ గోడ కట్టకపోతే యమయాతన పడేవాళ్ళం, మీకు రుణపడి ఉంటామని దండాలు పెట్టారట. దీనికి సమాంతరంగా సాక్షి మీడియా, వైసీపీ గణాలు, వారి సోషల్ మీడియా విభాగం కలిసి జగన్ విజన్ అంటూ ఊదరగొట్టడం మొదలుపెట్టాయి. బ్యారేజీకి దిగువన కృష్ణానది ఎడమ వైపున కట్టిన రిటైనింగ్ వాల్ గురించి అన్నమాట ఈ ప్రచారం. నిజానికి దానిని చంద్రబాబు హయాంలో 3/2 వంతులు పూర్తి చేశారు. జగన్ పాలన చివరి రోజుల్లో కొంత నిర్మించారు. ఇప్పటికీ అది కంప్లీట్ కాలేదు. అయినా కానీ రిటైనింగ్ వాల్ ఘనతను తమ ఖాతాలో వేసుకుంటానికి జగన్ నడిపే మీడియా కానీ, ఆయన నడిపే రాజకీయ పార్టీ కానీ కించిత్ కూడా సందేహించలేదు. ఇది చూసి టీడీపీ అభిమానులు కొందరు 2019 ఆగస్టులో వైసీపీ నేతలు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఆ గోడపై నిలబడి ఉన్న ఫోటోను వైరల్ చేశారు. అయినా కానీ వైసీపీ ప్రచారం ఆగలేదు. వైసీపీ పద్ధతే అంత. బూటకమని తెలిసిపోతున్న బూటక ప్రచారం చేయటం ఆపరు. చేయగా అబద్ధం నిజంగా మారుతుందని వారి నమ్మకం. గతంలో అలా చేసి చూపించారు. ఆ అనుభవంతోనే మళ్ళీ విజృంభిస్తున్నారు.
జగన్ వారికి చాలా స్ఫూర్తిదాయకమైన నాయకత్వం అందిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుంది. ముందు ముందు చాలా తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తాయి, ఇంతకన్నా పెద్దవి. ప్రభుత్వం వీటిని ఎలా ఎదుర్కొంటున్నది అన్నదానితో నిమిత్తం లేకుండా మనం అలర్ట్గా ఉండడం చాలా ముఖ్యం.